ఓం నమ శివాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజేష్ చంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు దేవాలయాల సమాచారాన్ని అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. చాలామంది అడుగుతున్నది శ్రీశైలంలో స్వర్శ దర్శనం ఉంటుందంట కదండీ! ఆ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ప్రస్తుతం ఏ నెలకు మనకు అందుబాటులో ఉన్నాయని అడుగుతా ఉన్నారు. మనకు తిరుపతి దేవస్థానం వాళ్ళైతే గనక 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు గానీ, శ్రీశైలం వాళ్ళైతే ఒక నెల రోజుల ముందుగా రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి నెల చివర్లో నెక్స్ట్ మంత్‌కి కావాల్సిన టికెట్స్ అని రిలీజ్ చేస్తున్నారనమాట. ప్రస్తుతానికి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వర్శ దర్శన టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. స్వర్శ దర్శనం అంటే ఏమిటి? అంటే గనక స్వామివారిని మనం సాధారణంగా ఏంటంటే చాలా దేవాలయాల్లో మనం బయట నుంచే స్వామివారిని నమస్కరిస్తాం కదా! ఈ శ్రీశైలం ఏంటంటే మనం దగ్గరికి వెళ్ళి స్వామివారిని తాకొచ్చనమాట అండి. ఆడవాళ్ళు, మగవాళ్ళని తేడా ఏం లేదండి. అందరూ చక్కగా వెళ్ళి స్వామివారిని తాకి నమస్కరించొచ్చనమాట. శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రం మీకు తెలిసే ఉంటుంది కదా! ఈ టికెట్స్ ధర ఎంత ఉంటుంది? అంటే గనక టికెట్ ధర వచ్చేసి రూ. 500 అండి ఒక్కరికిని. రెండవది ఈ స్వర్శ దర్శనం అన్నది ఎన్ని గంటలకి ఇస్తారు? అంటే గనక 3 స్లాట్లలో మనకు స్వర్శ దర్శనం అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. ఉదయం 7:30, మధ్యాహ్నం 12:30, రాత్రి 9 గంటలకు. ఇలా మీకు కన్వీనియంట్ టైం ఏదైతే ఉందో దాని తగ్గట్టు మీరు బుక్ చేసుకోవచ్చు. ఎక్కడ బుక్ చేసుకోవాలి? శ్రీశైలం.org అనే వెబ్సైట్ ఉంటుందండి. శ్రీశైలం దేవస్థానం.org అనే వెబ్సైట్. సో ఇందులో మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత దర్శనం అనే దాని మీద క్లిక్ చేసుకుంటే గనక మనకు డౌన్‌లో మనకు స్వర్శ దర్శనము అని ఉంటుంది. పైన మనకు శేఖర దర్శనము, అతిశేఖర దర్శనము అంటే మనకు రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్స్ ఉంటాయి కదా తిరుమలలో, అలా ఉంటాయి. ఇందులో కింద మీరు రాబోతుకి స్వర్శ దర్శనం అని ఉంటుందన్నమాట. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ మైనస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్. అంటే ఒకేసారి మనం ఒక్కరికి మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుందండి. తిరుమలలో అయితే కనుక మనకు ఆర్జిత సేవల్లో ఇద్దరికే మ్యాక్సిమం మనం చేసుకోగలుగుతాం. ఇక్కడ మరీ దారుణంగా ఏంటంటే ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చారండి. కనీసం ఇద్దరికో, నలుగురికో ఇస్తే గనక ఒకేసారి ఒక ఫ్యామిలీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఒకరు చేసిన తర్వాత మరలా ఇంకొకరు చేసుకోవాలనమాట. సో మీకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా! తర్వాత మీకు డేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు స్లాట్ కనిపిస్తాయి. ఆ స్లాట్స్ మీద ఏ స్లాట్ అయితే మీరు వెళ్ళే టైంకి అవకాశం ఉంటుందో ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీ వివరాలు ఇచ్చి అంటే ఎప్పటిలానే మీ పేరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఇస్తారండి. ఇచ్చి పేమెంట్ చేయడమే. ప్రస్తుతానికి ఏప్రిల్ నెలకు సంబంధించి మనకు అందుబాటులో ఉన్నాయి. స్వర్శ దర్శనమే కాకుండా ఇంకా మనకు అంతరాళ దర్శనం అని, కుంకుమ పూజ అని, అమ్మవారి అభిషేక టికెట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట అండి. సో మీరు అవన్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకసారి లిస్ట్ అంతా చూడండి. మనకు ఆన్లైన్ సేవ అని ఉంటుంది. అదైతే కనుక ఆన్లైన్ సేవలో వర్చువల్ సేవ అనమాట. అందులో మీకు ఏంటంటే మీరు ఎక్కడి నుంచో ఉండి మీరు అవి బుక్ చేసుకుంటారు. ఇవి అలా కాకుండా డైరెక్ట్ దర్శనం అని ఉంటుంది. అది మాత్రం మీరు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేసి ప్రోత్సహించండి. ఓం నమో వెంకటేశాయ.